ఉదయం అనుష్ఠానం త్వరగా ముగించుకొని సాయంకాలం దాకా యాత్ర చేద్దాం అని చెప్పిన రామానుజుల వారితో శిష్యులు ఇలా అడుగుతున్నారు. వంట వార్పు సాధ్యమేనా స్వామి అని అనగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. ఏమీ ఇబ్బంది ఉండదు. ఒక వారం లోపే హాయిగా చేరిపోతాం అని అంటారు. ఇక రామానుజుల వారు మహాపూర్ణుల వారిని ఇలా అడుగుతున్నారు. స్వామి, ఆ ఊరిలో ఏమైనా ఆలయం ఉందా? గోష్ఠీ పూర్ణులు ఏం చేస్తుంటారు అని అడగగా మహాపూర్ణుల వారు ఇలా చెప్తున్నారు. తిరుకోటియూర్లో అందమైన ఆలయం ఉంది. అందులో శ్రీ సౌమ్య నారాయణ పెరుమాళ్ నిత్యారాధనలు అందుకుంటూ ఉంటారు అని చెప్పగా ఆ ఆలయ విశేషాలు ఏమిటో అని రామానుజుల వారు అడగగా మహాపూర్ణుల వారు ఇలా చెప్తున్నారు. ఇక్కడ 4 అంతస్తులుగా ఆలయం ఉంటుంది. క్రింద భాగంలో నాట్యమాడే తాండవ కృష్ణుడు ఉంటాడు అని చెప్పగా పెరియాళ్వారు పాడిన వెన్నలాడిన కృష్ణుడు ఈయనే కాబోలు అని అంటారు రామానుజుల వారు. అవును, సరిగ్గా చెప్పారు అని అంటారు మహాపూర్ణుల వారు. ఇంకా ఆలయం గురించి ఇలా వివరిస్తున్నారు. మొదటి అంతస్తులో ఆదిశేషునిపై పవళించిన స్వామి అని చెప్పగా రామానుజుల వారు నమస్కరిస్తూ ఆహా అని అనగా మహాపూర్ణుల వారు ఇలా వివరిస్తున్నారు. ఆ పైన నిలిచిన స్వామి ఉండే అంతస్తును ఇంద్రలోకం అంటారు. చివర అంతస్తులో పరమపదనాథుడు శ్రీభూదేవులతో కూర్చుని ఉంటాడు అని చెప్పగా రామానుజుల వారు ఇలా అడుగుతున్నారు. ఆ ఊరిని గోష్ఠీపురమని ఎందుకంటారు స్వామి? మహాపూర్ణుల వారు ఇలా వివరిస్తున్నారు. హిరణ్యకశిపుడు లోకాలని హింసిస్తుంటే అతని పీడ విరగడవ్వడం ఎలా అని ఆలోచించడానికి దేవతలంతా ఇక్కడ గుమికూడారట. దేవతలు గోష్ఠిగా చేరిన చోటు కనుక గోష్ఠీపురం అయ్యింది. దీనినే తిరుక్కోటియూర్ అన్నారు మన ఆళ్వార్లు అని చెప్పగా రామానుజుల వారు ఇలా అడుగుతున్నారు. బాగుంది. దేవతలను స్వామి అనుగ్రహించినట్లు గుర్తులేమన్నా ఉన్నాయా అని అడగగా మహాపూర్ణుల వారు ఇలా వివరిస్తున్నారు. లేకేమి, ఉత్తర దక్షిణ ద్వారాల వద్ద నరసింహస్వామి మూర్తులు వేంచేసి ఉన్నారు. మొదటి మూర్తి ఉత్తర ద్వారం వద్ద దేవతల ప్రార్థనలు వింటున్న మూర్తి. అంతేకాదు, ఇలాంటి అవతారం ఎత్తి మిమ్ము రక్షిస్తా అని చూపిన మూర్తి. దక్షిణ ద్వారం వద్ద ఉన్న మూర్తి హిరణ్యకశిపుని వధించిన తరువాత మూర్తి. ఈయన్ని ఏమంటారో రేపు చూద్దాం.